పరిధిలో 3,911 గ్రామ పంచాయతీలకు 29,917 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా పూర్తయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ 1 గంటకు ముందుగానే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ లో నిలబడిన ఓటర్లకు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 1 గంట తర్వాత పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసేందుకు అనుమతిని నిరాకరించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఇక అందరి దృష్టి ఓట్ల లెక్కింపుపైనే ఉంది. 3 విడతల్లో జరుగుతున్న తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఈ రెండో విడతలో మొత్తం 38,337 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ పూర్తయింది. ఈ పోలింగ్ లో సర్పంచ్ పదవులకు 12,782 మంది, వార్డు సభ్యుల బరిలో 71,071 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత కొద్దిసేపటిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజు ఓట్ల లెక్కింపు జరగనుంది. కాసేపట్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపుతో రెండో విడత పంచాయతీ ఎన్నికల తుది ఫలితాలు నేడు సాయంత్రానికి వెల్లడి కానున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్దే ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు తమ సమీపంలో ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. నూతన సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఊర్లో ఇంకోటి మంది బాగా లైట్ ఒక్క నిమిషం చూడండి. తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ముగియగా 1 గంటలోపు క్యూ లైన్ లో ఉన్న వారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి పోలింగ్ శాతం రావడానికి మరింత సమయం పట్టనుంది. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఊర్లో ఇంకోటి పోలింగ్ ముగియగానే బ్యాలెట్ బాక్సులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పేపర్లను వేరువేరు చేయనున్నారు. సిబ్బంది బ్యాలెట్ పేపర్లను బండిల్స్ చేసి 25గా కట్టలు కట్టనున్నారు. అనంతరం అధికారులు కౌంటింగ్ చేయనున్నారు. కౌంటింగ్ రాత్రి వరకు కొనసాగనుంది. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు పోలింగ్ జరిగింది. ఈ నెల 17న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఊర్లో ఇంకోటి
మనకి మంది బాగా లైట్ ఒక్క నిమిషం అన్న ఇది చూడండి మామ ఏంది ఊర్లో ఉండి ఇంకోటి లేదా మనకి ఉత్తర